రేపే నిర్జల ఏకాదశి. ఎంతో పవిత్రమైన రోజు. ఈ ఏకాదశి పవిత్రమైనదే కాదు, అత్యంత కఠినమైనది కూడా. ఎందుకంటే ఈ నిర్జల ఏకాదశి రోజు నీటిని, ఆహారాన్ని తీసుకోకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే జన్మల దరిద్రం, పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా స్నానం చేసే వారి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఒంటికి దివ్యశక్తి వస్తుంది. మరి నిర్జల ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. ఎప్పుడైతే అధిక మాసం లేదా మాలమాసం వస్తాయో అప్పటి నుంచి ఈ 24కి మరో 2 అదనంగా కలిసి మొత్తం 26 ఏకాదశులు వస్తాయి. విధుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే. కానీ అన్నిటికంటే ప్రత్యేకమైంది మాత్రం నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు. ఈరోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది. ఈ పర్వదినాన నీటిని త్రాగటం పూర్తిగా మానివేస్తారు. అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ధర్మం, అర్థ, కామ, మోక్షాలు అనే 4 పురుషార్థాలను జయించేందుకు గాను ఏకాదశి రోజు ఉపవాసాన్ని ఆచరించాలని మహర్షి వేదవ్యాసుడు పాండవులకు చెప్పాడు. వెంటనే ప్రతిస్పందించిన భీముడు వినయంతో వ్యాసుడికి నమస్కరిస్తూ, స్వామి, మీరు ప్రతి 15 రోజులకు ఒక్కసారి వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెప్తూ ఉన్నారు. నేను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేను. ఆకలితో నా కడుపులో వ్రక్ అనే అగ్ని పుడుతుంది. అతడిని శాంతింపచేసేందుకు నేను తప్పనిసరిగా కొంతమందికి సరిపడా భోజనం చేయాల్సిందే. మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం ఎలా ఆచరించగలను అని భీముడు వ్యాసుడిని అడిగాడు. భీముడి సమస్య గురించి నిదానంగా ఆలోచించిన మహర్షి అతడి మనోబలం పెంచేలాగా బదులు ఇచ్చాడు. ఓ కుంతీ నందనుడా, హిందూ ధర్మం ఎంతో ప్రత్యేకమైంది. ఇందుకు నీవు చింతించవద్దు. నీవు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాల్సిన పని లేదు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒక్కరోజు నీరు కూడా త్రాగకుండా ఉపవాసం ఉండు. మిగిలిన 24 ఏకాదశులలో ఉపవాసం ఉండటం వలన వచ్చే పుణ్యఫలాలు నీకు దక్కుతాయి అని వ్యాసుడు భీష్ముడు సమస్యకు పరిష్కారం చెప్పాడు. వ్యాసుడు ఆజ్ఞానుసారం భీముడు ఏటా వచ్చే నిర్జల ఏకాదశి రోజు ఎలాంటి ఆంతర్యాలకు తావు లేకుండా క్రమం తప్పకుండా ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉన్నాడు. అందుకే ఏడాది పాటు పుణ్యాన్నిచ్చే నిర్జల ఏకాదశిని పాండవ ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు బ్రాహ్మణులు లేదా అవసరమైన వారికి స్వచ్ఛమైన మంచినీరును దానం చేస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఫలితంగా జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవనం సాగిస్తారని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు. ఈ రోజున ఉపవాసం పాటించటం ద్వారా మీకు పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది. ఈ ఏకాదశికి మాత్రం ఉపవాసం చేసేటప్పుడు నీరు కూడా ముట్టకూడదు. మనిషి ఆకలికైనా కొన్నాళ్ళు తట్టుకోగలుగుతాడు, కానీ దాహానికి మాత్రం తట్టుకోలేడు. సమయానికి తగినంత నీరు లభించకపోతే అతనిలోని అణువణువు ఆర్చుకుపోతుంది. కానీ ఎప్పుడైనా ఓసారి నిర్జలంగా ఉపవాసం ఉండటం కూడా మంచిదే. ఎందుకంటే ఘనాహారం తీసుకోకుండా కేవలం నీటి మీద ఆధారపడి చేసే ఉపవాసాలు చాలా ఉన్నాయి. చాలా సులువు కూడా. పైగా అలాంటి సమయాలలో నీటిని తీసుకుంటూ ఉండటం వల్ల శరీర ధర్మం ఎంతో కొంత సాగుతూ ఉంటుంది. త్రాగిన నీటిని జీర్ణం చేసుకునేందుకు మన జీర్ణ వ్యవస్థ, కిడ్నీలు, ఫ్రాంకియాస్ పనిచేస్తూనే ఉంటాయి. కానీ నిర్జలంగా ఉన్న రోజున ఆయా శరీర భాగాలన్నీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఏక్యూట్ ప్యాంక్రియాటిస్ వంటి సమస్యలు ఏర్పడినప్పుడు
రోగిని కనీసం నీటిని కూడా అందించరు వైద్యులు. దాంతో సదరు అవయవం తిరిగి ఆరోగ్యాన్ని పుంజుకునేందుకు తగిన విశ్రాంతిని కల్పిస్తారు. అలాగని ఇలా తరచూ నిర్జల ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు, శారీరక శ్రమ చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఒంటికి తగినంత నీరు అందించకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఒంటికి తగినంత నీరు లభిస్తూ ఉండకపోతే కిడ్నీలు దెబ్బతినిపోతాయి. అందుకనే ఏడాదికి ఒక్కమారే ఇలా నిర్జలంగా ఉపవాసం ఉండమని సూచించి చెప్పారు మన పెద్దలు. మరోపక్క ఇలా నీరు సైతం తీసుకోకుండా సాగించే ఉపవాసంతో దైవం పట్ల మనిషికి ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించినట్లు అవుతుంది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం ద్వారా ఆ వ్యక్తి సంవత్సరంలోని 24 ఏకాదశులను ఆచరించినంత ఫలితం పొందుతారని నమ్ముతూ ఉంటారు. ఈ ఏకాదశి చేయటం అంత సులభం కాదు. ఇందులో విష్ణుమూర్తిని పూర్ణ క్రతువులతో పూజించుకోవాలి. నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో ఒకసారి చూద్దాం. నిర్జల ఏకాదశి వ్రతం చాలా పవిత్రమైనది. ఈరోజు ఉపవాసం చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఇది వేసవికాలం, పైగా నీరు కూడా త్రాగకూడదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ వ్రతం చేయడానికి పూనుకోండి. మీరు నిర్జల ఏకాదశి చేయాలనుకుంటే ఉపవాసానికి ఒకరోజు ముందు అంటే దశమి రోజు నుండే మీ ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మాంసాహారం ముట్టవద్దు. మద్యానికి దూరంగా ఉండండి. ఈ ఉపవాసంలో చేసే వ్యక్తి నీరు త్రాగకూడదు. కానీ బాటసార్లకు, జంతువులకు మరియు పక్షులకు నీరుని పెట్టవచ్చు. కనీసం టెర్రస్ బాల్కనీలో పక్షులను నీరు అందించినా ఎంతో పుణ్యం వస్తుంది. నిర్జల ఏకాదశి ఉపవాసం అంటే శారీరక మరియు మానసిక నిగ్రహానికి పాటించటం అన్నమాట. ఈరోజు బ్రహ్మచర్యాన్ని అనుసరించండి. అలాగే మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు తీసుకురావద్దు. మీరు ఈ ఏకాదశి వ్రతం పాటించకపోయినా ఈరోజు అన్నం తినకూడదు. అంతేకాకుండా వంకాయ, పనస పప్పు వంటివి ఈరోజు తినటం నిషిద్ధం. దాన ధర్మాలు కూడా చేసినప్పుడే ఈ వ్రతం పూర్తవుతుంది. కావున ఉపవాస దినాన మీ శక్తి మేరకు దానాలు ఖచ్చితంగా చేయండి. ఈరోజు నీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్షను తీసుకొని విష్ణుమూర్తిని దర్శించి పూజించుకోవాలి. ఈరోజు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించటం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు తీరిపోతాయి. కఠినమైన ఈ నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని చేయలేని వారు ఈరోజు విష్ణు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఈరోజు ఎవరైతే విష్ణు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారి పాపాలు పోతాయని పురాణ వచనం. ఎంతో పవిత్రమైన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పసుపు లేదా కర్పూరం వేసుకొని స్నానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఇలా చేయటం వలన జన్మల పాపాలు పోతాయి. శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇలా స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ శరీరానికి దివ్యశక్తి అనేది వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్జల ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు సోమవారం, పైగా ఏకాదశి కలిసి వచ్చింది. అయితే ఈరోజు ఉప్పుతో ఒక పరిష్కారం చేస్తే గంటలో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని, మీరు ధనవంతులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ఇలా సోమవారం మరియు ఏకాదశి కలిసి రావటం చాలా విశేషం. రేపు ఈ పర్వదినం రాబోతూ ఉంది. ఇది శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ఇష్టమైన రోజు. సహజంగా అందరికీ డబ్బులు వస్తాయి, కానీ వచ్చిన డబ్బులు నిలబడటం లేదని అందరూ బాధపడుతూ ఉంటారు. బాగానే సంపాదిస్తారు, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చయిపోతూ ఉంటాయి. మరి డబ్బులు ఖర్చవ్వకుండా ఉండాలంటే రేపు సోమవారం ఏకాదశి కలిసి వచ్చిన రోజు కొన్ని పరిహారాలు చేయాలని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారాలు ఏమిటో చూద్దాం. గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పుకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమిటంటే డబ్బులకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఉప్పు లాగేసుకుంటుంది. అందుకే రేపు సోమవారం నాడు రాత్రి మీ దగ్గర ఉన్న డబ్బునంతా కూడా ఒక గిన్నెలో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద పెట్టండి. ఆ రోజు రాత్రంతా అలా ఉంచి మరునాడు మీ డబ్బును తీసుకొని బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే ఉప్పు
డబ్బుకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా లాగేసుకుంటుంది. కాబట్టి మీ ఇంట్లో ధనం ఖర్చవ్వటం తగ్గుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజు చక్కగా ఉప్పుతో ఒక పని చేస్తే 60 నిమిషాల్లో అంటే గంటలో మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఉప్పుతో ఏం చేయాలంటే ఉప్పు దీపం వెలిగించాలి. ఒక ప్లేట్లో లేదా పెద్ద మట్టి పాత్రలో ఉప్పును పొయ్యండి. ఆ ఉప్పుపై 2 చిన్న మట్టి ప్రమిదలు పెట్టి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించండి. ఇప్పుడు నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపానికి అక్షింతలు పూలు సమర్పించండి. ఇలా వెలిగించే దీపాన్నే ఉప్పు దీపం అంటారు. అంటే మామూలుగా వెలిగించే దీపాన్నే ఉప్పు దీపం వెలిగిస్తే దానిని ఉప్పు దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉప్పు దీపం ఏ ఇంట్లో అయితే వెలిగిస్తారో ఆ ఇంట్లోని చెడు శక్తులన్నీ కూడా 60 నిమిషాలలో అక్కడి నుండి పారిపోతాయి. ఈ ఉప్పు దీపం వెలిగించిన 60 నిమిషాల్లో మీ ఇల్లంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. అంతేకాదు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమ్మవారు పుట్టిన సముద్రం నుండే ఉప్పు కూడా వచ్చింది. అటువంటి ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే శీఘ్రమే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, ధన సంపాదన పెరుగుతుంది. కనుక రేపు సోమవారం ఏకాదశి కలిసి వచ్చిన రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతో ఈ పరిహారాలు చేసుకుని సంతోషంగా జీవించండి.